ఈ వీడియోలో మనం కస్టమైజ్డ్ డాకర్ ఇమేజ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో, దానికోసం బేసిక్‌గా మనం ఎక్కువ వాడే కమాండ్స్ ఏందంటే ఫ్రమ్ అని, యాడ్ అని, డాకర్ ఫైల్ క్రియేట్ అని మనం మోస్ట్‌లీగా వాడే కమాండ్స్ ఇవన్నమాట. ఇవి లేబుల్ అని, నెక్స్ట్ మనం ఆర్గ్యుమెంట్స్ అని వాడతాం. తర్వాత ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కోసం ఈఎన్వి వాడతాం. తర్వాత కాపీ, వర్క్ డిఐఆర్ అని, ప్లస్ సిఎండి ఎంట్రీ పాయింట్ అని వాడతాం. ఇంకా మీకు ఏమన్నా ఇంకేమైనా కమాండ్స్ డౌట్స్ ఉంటే ఏం చేయొచ్చు అంటే మనం డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ అని కొట్టామనుకో మనకి ఇక్కడే ఆ రిఫరెన్స్ ఇక్కడ నుంచి రిఫరెన్స్ తీసుకోవచ్చు ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే. సో బేసిక్గా ఇవన్నీ మనం ఈ కమాండ్స్ అన్ని చూద్దాం. సో దీంట్లో అంటే డాకర్ యొక్క ఇమేజ్ సైజుని ఎక్కువ ఇంపాక్ట్ చేసే కమాండ్స్ ఏంటంటే రన్, కాపీ, వర్క్ డిఐఆర్ కాదు సారీ యాడ్. ఇవి డాకర్ యొక్క ఇమేజ్ సైజుని ఇంపాక్ట్ చేస్తాయి. అంటే బేస్ ఇమేజ్ సైజుని మారుస్తాయి ఈ కమెంట్స్ రన్ చేసి మనం ఏం చేసినప్పుడు. సో అది ఎట్లా చూద్దాం. సో మనం కమాండ్ నొక్కి / నొక్కితే ఇది కమెంట్ అవుట్ అయిపోతాయి. సో మనం కిందికి వచ్చామనుకోండి ఇక్కడ నుంచి కిందికి పంపిస్తుంది. సో డాకర్ ఫైల్ అనే ఇది స్పెసిఫిక్గా డాకర్ ఫైల్ అని ఎందుకు వాడతామంటే మనం కన్ఫిగరేషన్ ఫైల్ మొత్తం డాకర్ ఫైల్లో రాసుకున్నాక డాకర్ బిల్డ్ రన్ చేసేటప్పుడు అది ఈ ఫైల్ కోసం చూస్తుంది. ఇది కాకుండా వేరే ఫైల్ కూడా ఇవ్వచ్చు, అది ఎలా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫ్రమ్ అని ఇద్దాం. ఫ్రమ్ అన్నప్పుడు ఏమైంది ఇక్కడ చెప్తున్నాను బేస్ ఇమేజ్ ఏం కావాలండి. బేస్ ఇమేజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉబుంటు తీసుకుంటా. అప్పుడు ఏం చేస్తుంది hub.dockerకి వచ్చి ఇక్కడ దీంట్లోకి వచ్చి డిఫాల్ట్ ఇమేజ్ ఉబుంటుని తీసుకుంటుంది అనమాట. ఇక్కడ ఉబుంటు మనం అక్కడ ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ట్యాగ్ ఇవ్వచ్చు. ట్యాగ్స్ అంటే ఏం లేదు, ఏ వర్షన్ అది అని ఇస్తాం, అది ట్యాగ్స్ అనమాట. ట్యాగ్స్ అంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం లేటెస్ట్ వర్షన్ లేకపోతే ఇంకేమైనా వర్షన్ అని ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఇక్కడ ఇలా కోలన్ ఇచ్చి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మనం ఏది ఇవ్వకపోతే అది ఆటోమేటిక్గా లేటెస్ట్ అనే ట్యాగ్ని తీసుకుంటుంది. మనం ఏమి ఇవ్వకపోతే ఏదైనా ఇస్తే స్పెసిఫిక్గా వర్షన్ ఏమైనా 20.04 అట్లా ఏమైనా ఆ వర్షన్ తీసుకుంటుంది. సో నేను జస్ట్ లేటెస్ట్ నాకు మ్యాపీ విత్ లేటెస్ట్ కాబట్టి లేటెస్ట్ అని ఇస్తా. మీరు ఇవ్వకపోయినా కూడా జస్ట్ ఉబుంటు నుంచి కూడా లేటెస్ట్ అని అది తీసుకుంటుంది. ఫ్రమ్ అని చెప్పేసి దీన్ని ఈ ఇమేజ్ని తీసుకోమని చెప్తున్నా. ఓకే, ఫ్రమ్ అన్న తర్వాత లేబుల్ ఇచ్చుకుంటా. లేబుల్ అంటే మన ఇష్టం ఏమైనా రాసుకోవచ్చు. ఇది లేబుల్ మనకు ఇమేజ్ మనం అంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం అనమాట. ఇది నేను ఇక్కడ జస్ట్ ఇట్లా ఇక్కడ మనం ఆల్రెడీ మన విఎస్ కోడ్లో మనకి ఎక్స్టెన్షన్ ఉంది కాబట్టి ఇక్కడ సజెషన్లో వచ్చేస్తుంది చూడు. లేబుల్ అంటే కీ వాల్యూ పేరు ఎక్స్పెక్ట్ చేస్తుంది అనమాట. అది అంటే ఇట్లా ఇవ్వచ్చు అనమాట. ఏందని బిల్ట్ బై అని చెప్తా ఈక్వల్ టు సంథింగ్ ఇట్లా ఇచ్చుకోవచ్చు మనం. బిల్ట్ బై మధుకర్ అన్న లేదు అంటే ఇట్లా క్లిక్ చేసినా కూడా నీకు సజెషన్లో ఇక్కడ వచ్చేస్తుంది. కావాలంటే జస్ట్ లేబుల్ అని టైప్ చేసి చూస్ చేసుకుని అనుకోండి, ఇక్కడ వచ్చేస్తుంది కీ వాల్యూ పేరు అని. కీ ఏమని ఇద్దాం, ఇది ఏమని ఇచ్చుకోవచ్చు మన ఇష్టం. మన ఈ వాల్యూస్ బిల్ట్ బై సంథింగ్ ఇట్లా ఇద్దాం. ఇంకా లేబుల్ యాడ్ అయ్యి మళ్ళీ లేబుల్ ఇచ్చి మళ్ళీ ఎన్నైనా లేబుల్ యాడ్ చేసుకోవచ్చు మనం. సో దాని తర్వాత నేను ఏం చేస్తున్నా అంటే ఆర్గ్యుమెంట్ ఇవ్వబోతున్నాను. ఆర్గ్యుమెంట్ అనేది మనకి ఇది కూడా దీని సైజుని ఏమి ఇంపాక్ట్ చేయదు. సో నేను ఏం చేస్తానంటే ఆర్గ్యుమెంట్ ఈక్వల్ టు మనం ఏదో ఒక ఫైల్ డౌన్లోడ్ చేద్దాం. ఇన్స్టెన్స్కి ఒక టెరాఫామ్ డౌన్లోడ్ చేద్దాం. టెరాఫామ్ డౌన్లోడ్స్ అని కొట్టాననుకో. సో లైనక్స్ కాబట్టి బైనరీ ఫైల్ ఇది తీసుకో, రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అంట. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను దీని ఆర్గ్యుమెంట్ నేమ్ ఇచ్చుకుంటా ఏదో ఒకటి సంథింగ్. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టెరాఫామ్ అని ఇస్తా అని ఇచ్చేసి దాని వాల్యూ వచ్చేసి ఇది ఇచ్చేసుకుంటా. నేను మన ఈ యూఆర్ఎల్ ఇచ్చేసుకుంటా. సో దీని తర్వాత రన్ అంట. రన్ అంటే ఏంటి, ఈ రన్ అనేది ఈ కమాండ్ రన్ చేయని చెప్పడానికి కోసం అనమాట. సో దీనికన్నా ముందు ఏం చేద్దామంటే ఫస్ట్ జస్ట్ వీటితోనే ఇది కాపీ చేసుకొని జస్ట్ ఇది కాపీ చేసుకొని మన ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే క్యాట్ అంట
ఇక్కడ మీరు చూస్తే నేను డాకర్ ఫైల్ కాకుండా వేరేదేమన్నా ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఇద్దాం, ఏమని సంథింగ్ ఎనీథింగ్ ఇట్లా ఇద్దాం. డాకర్ ఫైల్ మధు అంట ఫర్ ఎగ్జాంపుల్. ఇది వచ్చి పేస్ట్ చేసి Ctrl+C అంట. ఇప్పుడు నేను ఇక్కడ చూస్తే డాకర్ ఫైల్ ఉందా. మన ఇమేజ్ బిల్డ్ చేయాలంటే ఏం చేయాలంటే, మన ఫైల్ ఎక్కడైతే ఉందో ఆ ఫైల్ డాకర్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ ఆ డైరెక్టరీలో ఉండిన తర్వాత ఏమని చేయాలి, డాకర్ బిల్డ్ అని ఇచ్చేసి, అంటే బిల్డ్ చేయమని -T అని ఇచ్చి, T అంటే ట్యాగ్, ఆ ఇమేజ్ నేమ్ ఏమైపోతున్నావు టెస్ట్ అని ఇస్తా. ఇచ్చి ఓకే ఆ ఫైల్ ఎక్కడుందని అడిగితే నేను డాట్ పెడతా, అంటే ఈ డైరెక్టరీలో ఉంది అని దాని అర్థం. అయితే అది ఏం చేస్తుంది, జస్ట్ డాకర్ ఫైల్ కోసం వెతుకుతుంది. కానీ ఇక్కడ డాకర్ ఫైల్ మధు అని ఉంది, చూద్దాం ఏమొస్తుందో. ఇక్కడ తీస్తే ఎంటర్ కొడితే ఇక్కడ చూస్తే ఏమని వచ్చిందండి, ఫెయిల్ టు రీడ్ డాకర్ ఫైల్ అని వచ్చింది. ఎందుకంటే అది డాకర్ ఫైల్ అనే స్పెసిఫిక్గా డాకర్ ఫైల్ కోసం వెతుకుతుంది. అంటే బేసిక్గా ఇట్లా ఇచ్చినాం అనుకో, మనం ఏం చేద్దామంటే దీన్ని ఇట్లా ఇచ్చాననుకో, జస్ట్ డాకర్ ఫైల్ అని ఇచ్చాననుకో, ఇప్పుడు చూస్తే డాకర్ ఫైల్ ఉంది కదా, మళ్ళీ మనం ఆ బిల్డ్ కమాండ్ రన్ చేద్దాం. సో ఇప్పుడు బిల్డ్ అవుతుంది చూడు. ఎందుకు, అది స్పెసిఫిక్గా ఆ ఫైల్ కోసం వెతుకుతుంది కాబట్టి ఆ ఫైల్ నేమ్ అలాగే ఉండాలి. అలాగే ఉండొద్దు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ లాస్ట్లో ఇక్కడ మనం -F అని చెప్పేసి ఆ ఫైల్ నేమ్ని మనం మాన్యువల్గా సప్లై చేయొచ్చు. అప్పుడు అట్లా కూడా బిల్డ్ చేయొచ్చు. సో డాకర్ ఫైల్ పెట్టుకోవడమే చాలా ఈజీ అని నేను అంటాను. ఎనివే అదొక ఆప్షన్ అని చెప్పి చూపిస్తున్నాను. సో ఇప్పుడు బిల్డ్ అయిపోయింది. మనం చూస్తే డాకర్ ఇమేజెస్ అని కొట్టామనుకో, ఇక్కడ టెస్ట్ అని చెప్పేసి మన ఇమేజ్ బిల్డ్ అయిపోయింది. చూస్తే 77.9 MB ఉంది చూడండి. ఇక్కడ మన ఇమేజ్ వచ్చేసి 77.9 MB ఉంది. డాకర్ ఇమేజెస్ -A అని కొట్టాను అనుకో, సో 77.9 MB ఉంది. ఇది ఇంపాక్ట్ అవ్వలేదు అన్నమాట. మనం బేసిక్గా డాకర్ ఉబుంటూ మీద కూడా పుల్ అవ్వాలి, ఎందుకంటే మనం ఇక్కడ ఉబుంటూగా వాడినాం కదా. సో మనం ఇక్కడ లేయర్స్లో చూస్తే ఆల్రెడీ డాకర్ బిల్డ్ కమాండ్ మళ్ళీ రన్ చేద్దాం. బిల్డింగ్ అని వచ్చింది, ఇంటర్నల్ ఓకే. మెటాడేటా లేయర్స్ ఎక్స్పోర్టింగ్, దట్స్ ఫైన్. సో బేసిక్గా ఇమేజ్ అనేది దాన్ని సైజ్, ఇక్కడ నేను డాకర్ ఫుల్ ఉబుంటూ అంట, అంటే ఉబుంటూని డాకర్ నుంచి తీసుకురామని చెప్తున్నాను నేను. ఆల్రెడీ ఉన్నట్టుంది. డాకర్ ఇమేజెస్ అని కొట్టామనుకో, సో ఉబుంటూ అని చూసి ఇక్కడ చూడండి, ఉబుంటూ ఇమేజ్ బేస్ ఇమేజ్ 77.9 MB ఉంది. మనం బిల్డ్ చేసిన ఇమేజ్ కూడా 77.9 MB ఉంది. అంటే దాని అర్థం ఏంది, మనం ఈ రన్ చేసిన లేబుల్, ఆర్గ్యుమెంట్, ఈ కమాండ్స్ ఉన్నాయి చూడండి, వీటి వల్ల దాని సైజు ఇంపాక్ట్ అవ్వదని చెప్పడానికి అనమాట. అదే రన్, కాపీ అలాంటివి వాడామనుకో ఇంపాక్ట్ అవుద్ది. సో నేను ఏం చేస్తే ఇప్పుడు రన్ అని చెప్పేసి apt get అప్డేట్ అంట, దాని తర్వాత మళ్ళీ రన్ అని చెప్పేసి apt get install nginx-y అంట, అంటే ఈ కమాండ్ రన్ చేయమని చెప్పడం అనమాట రన్ అంటే. సో దాంతోపాటు నేను ఏం చేస్తా, ఇక్కడ ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, nginx.conf అందాం. సో ఒక ఫైల్ క్రియేట్ చేసిన నేను ఇక్కడ ఈ డాకర్ ఫైల్లో ఏం చేస్తానంటే చెప్తాను, కాపీ అనే కమాండ్ వాడతా. కాపీ అనే కమాండ్ ఏం చేస్తుంది, మనం ఏవైతే ఫైల్స్ మన ఈ లోకల్ సిస్టంలో ఇక్కడ ఉన్నాయో వీటిని ఆ ఇమేజ్లోకి కాపీ చేయమని చెప్తుంది. అంటే నేను nginx.conf అనే ఫైల్ ఉంది కదా, దాన్ని తీసుకెళ్ళి /etc nginx.confలో అనే ఫైల్ లాగా పెట్టమంట ఈ డైరెక్టరీలో, అంటే ఇమేజ్ లోపల. ఆ ఇమేజ్ నుంచి ఎప్పుడైతే మనం కంటైనర్ క్రియేట్ చేస్తామో అప్పుడు ఆ కంటైనర్ లోపలికి ఇవి కాపీ అయిపోతాయి అనమాట. సో అది చెప్పేసిన, కాపీ అంటే కాపీ చేస్తుంది. సో వర్క్ డైరెక్టరీ అంటే ఏంటంటే దాన్ని మారుస్తుంది అనమాట. అంటే మన ప్రజెంట్ డైరెక్టరీ, వర్క్ డైరెక్టరీ ఏదైతే మనం ఇస్తామో ఆ డైరెక్టరీలోకి మనం కంటైనర్ క్రియేట్ చేసి దాని లోపలికి వెళ్తే ఆటోమేటిక్గా ఆ డైరెక్టరీలోకి వెళ్తుంది. మనం కాపీ చేసినా కూడా ఆటోమేటిక్గా ఆ డైరెక్టరీలోకి కాపీ చేశాను అనమాట. సో వర్క్ డిఐఆర్ అని చెప్పేసి నేనేం చేస్తా, మై యాప్ అందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఆ వర్క్ డైరెక్టరీ మై యాప్ని క్రియేట్ చేస్తాను అనమాట. అది దాంతోపాటు ఇప్పుడు నేను ఆర్గ్యుమెంట్ తీసుకున్నాను కదా, దాన్ని నేను ఇక్కడ వాడబోతున్నాను. నేనేం చేస్తానంటే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇంకో కమాండ్ యాడ్ అని వస్తుంది. అయితే ఈ యాడ్కి రన్కి వ్యత్యాసం ఏంటంటే, ఈ రన్ అనేది మామూలుగా మనం ఇవి రన్ చేసినప్పుడు ఈ కమాండ్స్ రన్ చేస్తుంది. యాడ్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు యాడ్ అని చెప్పేసి ఈ లింక్ ఇచ్చాను అనుకో, అంటే దాని అర్థం
ఈ రిమోట్ నుంచి కూడా ఇది యాడ్ కమాండ్ ఏం చేస్తుంది, లోకల్గా ఉన్నదాన్ని కాపీ చేయమంటే కాపీ చేస్తుంది. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాడ్ అని ఇచ్చాను అనుకో, ఇట్లా యాడ్ అని ఇచ్చేసి njnx.confని తీసుకెళ్ళి /etc njnx.conf యాడ్ అంట. అంటే దాని అర్థం యాడ్ ఏం చేస్తుంది, కాపీ చేయగలుగుతుంది. అట్ ద సేమ్ టైం ఇక్కడ యాడ్ అని చెప్పేసి నేను ఏం చేస్తానంటే ఈ ఈ యూఆర్ఎల్ ఇస్తాను అనమాట. ఈ ఆర్గ్యుమెంట్ ఇస్తాను టెరాఫామ్ అని పైన ఉంది కదా. అప్పుడు ఏం చేస్తుంది, యాడ్ అన్నప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ వాల్యూ ఏదైతే ఉందో ఇది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడుతుంది. లేదు అంటే ఇది మనకు కన్ఫ్యూజన్ ఉండొద్దు అంటే సింపుల్గా నేను దీన్ని కమెంట్ చేస్తాను. దీన్ని కమెంట్ చేసి జస్ట్ సింపుల్గా ఈ లింక్ ఇచ్చుకుంటాను అనమాట ఇట్లా. సో మీకు కన్ఫ్యూజన్ లేకుండా ఇక్కడికి వచ్చి నేను జస్ట్ ఈ లింక్ ఇచ్చాను అనుకో, దాని అర్థం యాడ్ ఏం చేస్తుంది, ఇక్కడ నుంచి దీన్ని డౌన్లోడ్ చేసుకుంటుంది అనమాట. ఎక్కడ డౌన్లోడ్ చేస్తుంది, ఈ పైన వర్క్ డైరెక్టరీ మై యాప్ అని పెట్టాం కాబట్టి ఆ డైరెక్టరీలోకి అంటే డాట్ పెట్టాను అనుకో లాస్ట్లో, ఆ డైరెక్టరీలోకి డౌన్లోడ్ చేస్తుంది. సో నేను ఇది జిప్ ఫైల్ కాబట్టి దీన్ని అన్జిప్ చేయడానికి మళ్ళీ నేను ఏం చేస్తాను, పైన రన్ apt-get ఇన్స్టాల్ unzip అని ఇస్తాను. unzip కూడా ఇన్స్టాల్ చేశాను అనమాట. ఈ రన్ అనేది బేసిక్గా కమాండ్స్ రన్ చేస్తుంది. సో ఇట్లా ఇచ్చాను అనుకో, ఇట్లా ఇచ్చేసిన తర్వాత నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా ఏం చేయొచ్చు మనం, ఇంకా దీంతో పాటు ఈఎన్వి కూడా అంటే ఎన్వైరన్మెంట్ వేరియబుల్ ఈఎన్వి అని ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏడబ్ల్యూఎస్లో సీక్రెట్ కీ యాక్సెస్కి దీని లోపల వాడాలనుకో, అప్పుడు ఏం చేస్తాం మనం బేసిక్గా ఇట్లా ఏడబ్ల్యూఎస్ యాక్సెస్ కీ అని చెప్పేసి ఇట్లా ఒక ఎన్వైరన్మెంట్ వేరియబుల్ క్రియేట్ చేసి దాని వాల్యూ ఇవ్వకుంటే ఏదైనా ఒక డమ్మీ వాల్యూ ఇచ్చుకుంటా, సంథింగ్ ఇట్లా సంథింగ్ ఏదో ఒకటి ఒక డమ్మీ వాల్యూ. అంటే మన రియల్ టైంలో ఇట్లా మన వాల్యూస్ని ఇట్లా ఎన్వైరన్మెంట్ వేరియబుల్ లాగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇట్లా ఈఎన్వి అనేది ఎన్వైరన్మెంట్ వేరియబుల్ని ఇన్పుట్గా ఇవ్వడానికి వాడతాం. దీంతో పాటు మనం ఏం చెప్పాం, కంటెంట్ అనేది ఒక సర్వీస్. ఇదంతా చేస్తున్న బాగానే ఉంది. జస్ట్ ఇమేజ్ క్రియేట్ చేసి కంటెంట్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ డాకర్ ఫైల్లోకి ఇచ్చి ఇట్లా Ctrl+C కొట్టేసి మళ్ళీ నేను బిల్డ్ చేశాను అనుకో, దీన్ని మళ్ళీ డాకర్ బిల్డ్ టెస్ట్ అంట. సో కొత్తగా ఇక్కడ ఏమైందంటే పాత లేయర్లు ఆల్రెడీ పుల్ అయిపోయింది కాబట్టి అవి బిల్డ్ అవ్వవు. ఏవైతే చేంజెస్ ఉన్నాయో అవి మాత్రమే మళ్ళీ రీబిల్డ్ అవుతాయి అనమాట. వీటిని లేయర్స్ అంటారు బేసిక్గా. ఓకే, ఇక్కడ ఏమైనా వచ్చింది, కాపీ ఎర్రర్ వచ్చిందా, యాడ్ nginx. ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది, దట్స్ ఫైన్. ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ఇక్కడ చూస్తే డాకర్ ఫైల్ ఒకటే ఉంది, ఇక్కడ మనం ఇది క్రియేట్ చేసినాం nginx conf అని. సో ఇక్కడ ఈ సిస్టంలో ఆ ఫైల్ లేదు కదా, సో అందుకు. సో దానికోసం నేను ఏం చేస్తా, nginx.conf అని ఒక ఫైల్ క్రియేట్ చేస్తా, మళ్ళీ దాన్ని రీరన్ చేస్తా. అది ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూస్గా రన్ అవుతుంది, ఎందుకంటే మిగతాన్ని క్యాష్ అయిపోయి ఉంటాయి. సో ఇవి రన్ అవ్వలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు apt-get అప్డేట్ తర్వాత apt-install unzip ఇవన్నీ రన్ అవుతుంది, క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని కొట్టాను అనుకో, సో మనకి టెస్ట్ ఇమేజ్ ఉంది. ఈ నన్ అనేది ఎందుకు వచ్చిందంటే దీన్ని డాంగ్లింగ్ ఇమేజెస్ అంటారు. అంటే మనం ఏం చేసినాం అంటే ఈ ఇమేజ్ బిల్డ్ చేసినప్పుడు ఈ కొత్త పేరు ఇవ్వకుండా పాత పేరే ఇచ్చినాం, పాత ఇమేజ్ నేమే ఇచ్చినాం. అప్పుడు ఏమవుతుందంటే ఆ పాత ఉంది ట్యాగ్ అంటే నేమ్, జస్ట్ అది నేమ్ అని నన్ అయిపోయి ఈ కొత్త దానికి ఆ నేమ్ వచ్చేసాయి అనమాట. సో దాన్ని రిమూవ్ చేయాలనుకో ఇమేజ్ని, కమాండ్ ఏంటంటే డాకర్ RMI అంటే రిమూవ్ ఇమేజ్ అని, దాని ఐడి ఇస్తే సరిపోతుంది. ఐడి ఒక ఫస్ట్ 2-3 లెటర్లు ఇచ్చినా చాలు. సో రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ ఇమేజెస్ కొడితే ఈ 2 ఇమేజెస్ ఉన్నాయి. అయితే ఇక్కడ చూస్తే ఇంపాక్ట్ అని చూడండి, నేను ఏం చెప్పాను, కాపీ రన్ యాడ్ ఈ కమాండ్స్ రన్ చేసినప్పుడు ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఇంపాక్ట్ అవుతుందని చెప్పి ఇక్కడ పెరిగింది చూడండి. ఎందుకు, ఆ ఫైల్స్ అనేవి కొత్తగా డౌన్లోడ్ అయ్యాయి, ప్లస్ కొన్ని ఇన్స్టాల్ అయ్యాయి. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ ఇమేజ్ యూజ్ చేసి కంటైనర్ రన్ చేస్తాను అనమాట. దానికి కమాండ్ ఏంటి, డాకర్ స్పేస్ రన్ అని చెప్పేసి -నేమ్ అని ఇస్తాం. అంటే జస్ట్ మన కంటైనర్ క్రియేట్ అయినాక దాన్ని గుర్తుపడడం కోసం పేరు ఇచ్చుకోవాలి కదా, దానికోసం అని చెప్పేసి నేను పేరు వచ్చేసి nginx అని ఇస్తా, లేదు అంటే just 1 అని ఇస్తా. అని ఇచ్చేసి దాని తర్వాత ఇమేజ్ నేమ్ ఇవ్వాలి. మన ఇమేజ్ నేమ్ ఏంటి, టెస్ట్ అనమాట. సో టెస్ట్ అని ఇస్తా ఇమేజ్ నేమ్ అని ఇచ్చి ఎంటర్ కొట్టే. దీన్ని నేను ఇట్లా రన్ చేశాను అనుకో, అటాచ్డ్ మోడ్ అంటే ఇక్కడే రన్ అవుతుంది, మనకి టర్మినల్ లోపలికి వెళ్ళిపోతుంది. అట్లా అవ్వకుండా ఉండడానికి నేను ఇక్కడ -d అని ఇస్తాను, అంటే డిటాచ్డ్గా రన్ చేయమని. అంటే
స్టాండర్డ్ అవుట్పుట్లో ఇక్కడే లాక్స్ వస్తాయి. అట్లా రాకుండా డీటెయిల్స్ అని చెప్తా అని కొట్టి ఎంటర్ కొట్టగానే ఓకే కంటైనర్ క్రియేట్ అయిపోయింది. కంటైనర్ చూడాలనుకో డాకర్ స్పేస్ పిఎస్ అని కొట్టాలి. అయితే ఇక్కడ చూస్తే మనకేం కనిపించట్లా. ఎందుకు? డాకర్ పిఎస్ అనే కమాండ్ ఓన్లీ రన్నింగ్ కంటైనర్స్ని మాత్రమే చూపిస్తుంది. అట్లా కాకుండా డాకర్ పిఎస్ -e అని కొట్టామనుకో మొత్తం ఎగ్జిట్ అని కూడా చూపిస్తుంది. అయితే మనకి ఇక్కడ ఎగ్జిట్ అయిపోయింది ఈ కంటైనర్. చూసారా? ఎగ్జిట్ అయిపోయింది. క్రియేట్ ఎగ్జిట్ అయిపోయింది. దాన్ని ఎందుకు ఎగ్జిట్ అయిపోయింది చూడాలనుకో లాక్స్కి వెళ్ళాలి. దానికోసం ఏం చేస్తామంటే కమాండ్ డాకర్ స్పేస్ లాక్స్ అని కొట్టి ఈధర్ కంటైనర్ నేమ్ అని ఇవ్వచ్చు, లేదంటే దాని ఐడి అని ఇవ్వచ్చు. సో నేను కంటైనర్ నేమ్ ఇస్తా టెస్ట్ అని. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఏముంటుంది? ఓకే కంటైనర్ లేదంటుందా? సరే ఐడి ఇద్దాం. ఇక్కడ దాని ఐడి ఇద్దాం డాకర్ లాక్స్ అని చెప్పేసి. సో ఐడి ఇస్తే ఏం రాలేదు, ఎందుకంటే అక్కడ లాక్స్ ఏం రన్ అవ్వలేదు. సో మరి కంటైనర్ క్రియేట్ అయింది, ఎందుకు కంటైనర్ ఎగ్జిట్ అయిపోయింది అంటే కంటైనర్ అనేది మనం ఏం చెప్పినాం, కంటైనర్ అనేది ఒక ప్రాసెస్. ఓకే అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ రన్ అవ్వాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇప్పుడు ఈ నోట్ ప్యాడ్ ఉందనుకో, ఇది ఒక ప్రాసెస్. దాని మీద క్లిక్ చేస్తే రన్ అయింది. సో అట్లాగే ఇక్కడ మనం ప్రాసెస్ ఏం చేసినాం, ఉబుంటూ తీసుకున్నాం, దాంట్లో Nginx ఇన్స్టాల్ చేసినాం. సో దీంట్లో ఏదో ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలి కదా. నేను దాన్నే ఇప్పుడు దానికోసం మనం సిఎండి వాడతాం. సిఎండి లేదా ఎంట్రీ పాయింట్ అని వాడతాం. సో ఇక్కడ సిఎండి అని ఇద్దాం. అంటే జస్ట్ ఇది పైన అన్నీ రన్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేయని చెప్పడానికి. దాంట్లో ఏదో ఒక ప్రాసెస్ రన్ అవుతూ ఉండాలి కదా. సో నేను ఏం చేస్తానంటే Nginx ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకో, ఎందుకంటే మనం Nginx ఇన్స్టాల్ చేసాం కాబట్టి సిఎండి అని చెప్పేసి ఈ బ్రాకెట్స్ ఇచ్చేసి Nginx అని చెప్పి కామా -g అని ఇచ్చి కామా ఏమని ఇవ్వాలంటే daemon ఆఫ్ అని ఇవ్వాలి. ఓకే ఇది ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఈ డాకర్ ఫైల్లోకి కాపీ చేసి మళ్ళీ ఇమేజ్ని రీబిల్డ్ చేయాలి, ఎందుకంటే ఈ చేంజెస్ అనేది అక్కడ ఎఫెక్ట్ అవ్వాలి కదా. సో డాకర్ బిల్డ్ టెస్ట్ అని ఇచ్చాం కదా, సేమ్ ఇమేజ్ నేమ్ ఇచ్చి మళ్ళీ బిల్డ్ చేస్తా. ఓకే బిల్డ్ అయిపోయింది. మళ్ళీ నేను ఏం చేస్తా, డాకర్ పిఎస్ -e అంట. ఫస్ట్ దాన్ని తీసేస్తా, పాత కంటైనర్ని తీసేయాలంటే కమాండ్ డాకర్ ఆర్ఎం స్పేస్ అని చెప్పి దాని ఐడి అని ఇవ్వచ్చు, కంటైనర్ నేమ్ అని ఇవ్వచ్చు. నేమ్ టెస్ట్ 1 కదా, ఓకే తీసేసిన. సేమ్ ప్రీవియస్ కమాండ్ యూజ్ చేసి మళ్ళీ దాని నుంచి కొత్త కంటైనర్ని క్రియేట్ చేస్తా. క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ అని కొట్టాను అనుకో, మళ్ళీ ఎగ్జిట్ అయిపోయిందా. ఓకే నేను ఆ సిఎండీలో ఏదో తప్పించుంటా బేసిక్గా. లేదు అంటే ఇక్కడికి వచ్చి మనం hub.dockerకి వచ్చి ఇక్కడ మనం Nginx అని సర్చ్ చేసాం అనుకో, ట్యాగ్స్కి వెళ్ళి ఏదో ఒక ట్యాగ్ పైన క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేద్దాం. ఇలా క్లిక్ చేసినప్పుడు బేసిక్గా కొంచెం ట్యాగ్స్ ఏడు ఉన్నాయి ఇక్కడ. ట్యాగ్స్ ఈవెంట్ ఓకే 1.0 ఉంది కదా, 1.10. ఆ ట్యాగ్ మీద నొక్కితే బేసిక్గా ఇక్కడ గిటాబ్ పేజ్కి వెళ్ళాలి. లేదు అంటే Nginx CMD ఫర్ డాకర్ అన్నాం అనుకో, చూద్దాం ఏమొస్తుందో. సో బేసిక్గా ఇట్లా ఇవ్వాలి సిఎండిది. ఇది లాస్ట్లో సెమీకోలన్ మిస్ అయినట్టున్నాను నేను ఇక్కడ. ఎస్ మళ్ళీ దీన్ని కాపీ చేసి మళ్ళీ కొత్త ఇమేజ్ మళ్ళీ క్రియేట్ చేయాలి. మళ్ళీ ఆ ఇమేజ్ నుంచి మనం కొత్తగా కంటైనర్ని క్రియేట్ చేయాలి. ఓకే డాకర్ ఆర్ఎం టెస్ట్ 1 అని రిమూవ్ చేస్తాం, మళ్ళీ రీరన్ చేద్దాం. చూద్దాం ఇప్పుడు డాకర్ పిఎస్ అని కొట్టాను అనుకో, స్టిల్ ఎగ్జిట్ అయిపోయిందా. దేంటి daemon ఆఫ్. సరే పని చేద్దాం, దీన్ని జస్ట్ దీన్ని కాపీ చేసి తీసుకొద్దాం సిఎండి.
కరెక్ట్గానే ఇచ్చాం కదా మనం. డీమన్ డీమన్ ఆఫ్ అని పర్ఫెక్ట్గానే ఉంది. సరే, దీన్ని తీసుకొచ్చి మళ్ళీ రన్ చేద్దాం. బేసిక్ ఇంజినిక్స్ ఇన్స్టాల్ అయిందా? ఇంజినిక్స్ ఓకే, బాగానే ఉంది. కన్ఫిగరేషన్ ఫైల్ కూడా కాపీ చేసినాం. సో మళ్ళీ పాత కంటైనర్ని రిమూవ్ చేద్దాం. కొత్త ఫస్ట్ మనం యాక్చువల్లీ ఇందాక మనం ఇమేజ్ బిల్డ్ చేయలేము, మర్చిపోయాము, సారీ. మనం పాత ఇమేజ్ వాడినాం కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. ఇప్పుడు డాకర్ బిల్డ్ -t అని చెప్పి టెస్ట్ అని చెప్పేసి కొత్త ఇమేజ్ బిల్డ్ చేసి దాని నుంచి మనం కంటైనర్ క్రియేట్ చేయాలి. ఇందాక నేను జస్ట్ ఓల్డ్గా ఇమేజ్ యూజ్ చేసినట్టున్నా. ఇప్పుడు డాకర్ PS అని కొట్టాను అనుకోండి, చూడండి ఇప్పుడు కంటైనర్ రన్ అవుతుంది చూడండి. సో నేను కర్ల్ అని చెప్పేసి దీన్ని IP ఇచ్చినా సరిపోతుంది. అంటే ఇప్పుడు ఆ కంటైనర్ ఉంది కదా, డాకర్ ఇన్స్పెక్ట్ అని ఇచ్చేసి ఈ కంటైనర్ నేమ్ అన్న ఐడియాని ఇవ్వచ్చు. test1 అన్నాను అనుకో, ఇట్లా వస్తుంది. నాకు దీంట్లో ఈ IP అడ్రస్ కావాలి. 1702 ఉంది కదా, నేను ఏం చేస్తా, కర్ల్ 172.17.0.2 అని ఇచ్చాను అనుకో, చూసారా ఇంజినిక్స్ పేరు వచ్చింది. ఇది మన కంటైనర్ నుంచి వస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే డాకర్ PS అని చెప్పేసి ఒక పని చేద్దాం, దాన్ని రిమూవ్ చేద్దాం. -rf అని చెప్పేసి test1 అని ఇద్దాం. దీన్ని మనం మ్యాప్ చేద్దాం అంటే హోస్ట్ పోర్ట్కి. బేసిక్గా ఇది హోస్ట్లో ఇక్కడ మాత్రమే బయట యాక్సెస్ ఉంటుంది, బయట నుంచి అంటే మనం ఇక్కడ నుంచి యాక్సెస్ చేద్దాం అనుకున్నాం అనుకో, దీన్ని పబ్లిక్ అయిపోయింది కదా మన మషిన్ది. దీన్ని తీసుకొని ఇక్కడికి వచ్చి ఇట్లా ఇచ్చాను అనుకో, ఏం రాట్లా. ఎందుకు? మనం పోర్ట్ మ్యాపింగ్ చేయలే కాబట్టి. దానికోసం నేను ఏం చేస్తానంటే దీంతో పాటు -p అని ఇస్తా, అంటే పోర్ట్ మ్యాపింగ్ చేయాలి. అంటే -, పబ్లిష్ అని కూడా ఇవ్వచ్చు. -p అని ఇచ్చేసి పోర్ట్ నెంబర్ ఇస్తున్నాను, 90 ఇస్తున్నాను నేను. హోస్ట్ పోర్ట్ అంటే ఇది ఎక్కడైతే రన్ అవుతుందో డాకర్, దాని హోస్ట్ పోర్ట్ 90. అంటే కంటైనర్ మనం ఇందాక ఇంజినిక్స్ అనే కంటైనర్ క్రియేట్ చేసినాం కదా, test1 క్రియేట్ చేయబోతున్నాం కదా, ఆ కంటైనర్ యొక్క పోర్ట్ అనేది 80 అని చెప్పేసి ఎంటర్ కొట్టాను అనుకో. మళ్ళీ ఇక్కడికి వచ్చి రిఫ్రెష్ కొడితే, సో ఇక్కడ పోర్ట్ నెంబర్ 90 అని ఇచ్చాను అనుకో. ఇక్కడ పోర్ట్ నెంబర్ 90 అని ఇచ్చాను అనుకో, మనకు డాకర్ యొక్క డిఫాల్ట్ పేజ్ అనేది లోడ్ అయింది చూడండి. సారీ, ఇంజినిక్స్ యొక్క డిఫాల్ట్ పేజ్ అనేది లోడ్ అయింది. ఎందుకంటే మనం ఇంజినిక్స్ కంటైనర్ని క్రియేట్ చేసినాం కాబట్టి. మనం ఇంకా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ కమాండ్స్ ఏమన్నా ఇమేజ్ క్రియేట్ చేసినప్పుడు, కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఆ కంటైనర్ స్టాప్ అయింది అనుకో, అది ఆటోమేటిక్గా రిమూవ్ అయ్యేలాగా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఒక పని చేస్తాను, నేను ఇక్కడ డాకర్ ఇమేజెస్ అని కొట్టాను అనుకో, ఇక్కడ నన్ను ఉన్నాయి కదా పాతవి, దీంట్లో మన CMD సరిగ్గా లేదు కదా, దీని నుంచి నేను ఒక కంటైనర్ క్రియేట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ డాకర్ రన్ -d అని -నేమ్ అని ఫర్ ఎగ్జాంపుల్ మధు అని ఇచ్చి ఆ కంటైనర్ ID ఇస్తా, సో ఇమేజ్ ID ఇస్తా. క్రియేట్ అయింది. డాకర్ PS అని కొట్టాను అనుకో, మనది ఒకటే చూపిస్తుంది ఇంజినిక్స్ది, ఇది క్రియేట్ అనేది చూపించట్లేదు. డాకర్ PS -a అన్నాను అనుకో, ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇది ఇందాక ఇది 10 seconds ఇది కదా, ఇది చూపిస్తుంది చూడండి. ఇది ఏమైంది, బేసిక్గా దాంట్లో CMD లేదు కాబట్టి ఎగ్జిట్ అయిపోయింది. సో నేను ఏం చేస్తా, డాకర్ రిమూవ్ అని చెప్పేసి 89 కదా దాని ID, స్టార్టింగ్ 89 ఎంటర్ చేస్తా, వెళ్ళిపోయింది. డాకర్ PS -n కొడితే ఇప్పుడు లేదు. దీన్ని మళ్ళీ ఏం చేస్తానంటే సేమ్ ఇందాక డాకర్ రన్ ఉంది కదా, అక్కడ సేమ్ కమాండ్ రన్ చేస్తా. కాకపోతే ఇప్పుడు -rm అని యాడ్ చేస్తా, ఒకటి -rm అని చెప్పేసి మళ్ళీ రన్ చేస్తా. ఓకే, కంటైనర్ క్రియేట్ అయిపోయింది 91B అని చెప్పేసి. ఇప్పుడు డాకర్ PS -a అని కొట్టాను అనుకో, అసలు ఆ కంటైనర్ చూపించట్లేదు క్రియేట్ అయింది. కానీ ఎందుకు? ఈ -rm వాడినప్పుడు ఏమైందంటే, మీరు కంటైనర్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది ఏ కారణం చేతనే ఎగ్జిట్ అయిపోయింది అనుకో, దాన్ని ఇమీడియట్గా డిలీట్ చేయమని అర్థం. -rm అంటే ఎనీ రీజన్, ఏదైనా కారణం చేత ఆ కంటైనర్ క్రియేట్ అయ్యి దాంట్లో సర్వీస్ రన్ అవ్వకపోతే, ఎగ్జిట్ అవుతే దాన్ని ఆటోమేటిక్గా డిలీట్ చేయమని అర్థం. ఈ -d డిటాచ్ మోడ్ అని చెప్పాను కదా, అంటే ఏంటంటే
నేను ఇప్పుడు ఏం చేస్తా, డాకర్ రన్ అని చెప్పేసి ఐఫన్ నేమ్ అని ఇచ్చేసి test2 అని ఇచ్చేసి మన టెస్ట్ ఇమేజ్ ఇస్తా. ఇప్పుడు -d వాడలేదు చూడండి నేను ఇక్కడ. -d వాడకుండా ఇలా రన్ చేసామనుకో, సో కంటైనర్ క్రియేట్ అయిపోయింది, దాని లోపలికి వెళ్ళిపోయాను. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఎగ్జిట్ అవుతాను, డాకర్ ps -e అని ఇస్తా, డాకర్ rm test2ని డిలీట్ చేస్తా, మళ్ళీ రీరన్ చేస్తా. కాకపోతే ఈసారి ఏం చేస్తా అంటే పోర్ట్ని కూడా మ్యాప్ చేస్తా. -p అని ఇచ్చేసి 92 అని ఇస్తా, ఇట్లా రన్ చేస్తున్నా. సో కర్సర్ ఇక్కడ ఆగిపోయింది. ఎందుకు? కంటైనర్ రన్ అవుతుంది, దాని లోపలికి వెళ్ళిపోయినాను. ఎందుకంటే -d ఇవ్వలే కాబట్టి డైరెక్ట్ ఇక్కడే మనం దాన్ని స్టాండర్డ్ అవుట్పుట్లోకి వెళ్ళిపోయినాం. కావాలంటే ఇక్కడికి వచ్చి మనం ఇక్కడికి వచ్చేసి నేను పోర్ట్ 92 ఇచ్చాను. ఓకే, ఇక్కడ 90 బదులు 92 ఇచ్చాను అనుకో, ఇక్కడ విజిట్ చేస్తే ఇక్కడ లాక్స్ అని రావట్లేదు. ఓకే, ఎనీవే, సో ఇక్కడ మనం కంటైనర్ లోపలికి ఆల్రెడీ వెళ్ళిపోయినాం. Ctrl+C అని కొట్టాను అనుకో, డాకర్ ps అని కొట్టాను అనుకో, చూడు సార్ ఒకటే కంటైనర్ రన్ అవుతుంది. ఎందుకు? ఇక్కడ ps-a కొడితే అది ఎగ్జిట్ అయిపోయింది. అది ఎందుకు ఎగ్జిట్ అయిపోయింది? మనం కంటైనర్ లోపలికి వెళ్ళినాం, Ctrl+C కొట్టడం వల్ల ఏమైందంటే స్టాప్ అయిపోయింది అది కంటైనర్. ఓకే, కంటైనర్ స్టాప్ అయిపోయింది. ఎందుకంటే మనం డిటాచ్ మోడ్లో రన్ చేయాలి, లోపలికి వెళ్ళిపోయినాం. అట్లా అవ్వకుండా అంటే pq అని చెప్పేసి ఎంటర్ చేయొచ్చు. సో అట్లా అవ్వకుండా అంటే డిటాచ్ మోడ్లో రన్ చేసుకోవాలి. కావాలంటే సరే మళ్ళీ ఆ కంటైనర్ రిమూవ్ చేస్తా, test2 అని ఉందా చేసేద్దాం, డాకర్ ps -e అందాం. ఓకే, ఈ కంటైనర్ లాగ్స్ చెక్ చేయాలంటే ఏంటి కమాండ్ ఏంటి, డాకర్ లాగ్స్ అని చెప్పేసి ఆ కంటైనర్ ఐడి ఇచ్చుకున్నాం 23 అని. ఓకే, లాగ్స్ ఏం లేవా దాంట్లో, 90 కదా, పోర్ట్ 90లో. ఓకే, ఎందుకు లాగ్స్ రావట్లేదు అంటే మనం Nginx ఇమేజ్ వాడలేదు, మనం బేసిక్గా ఉబుంటూ వాడాం కాబట్టి ఉబుంటూలో వేరే చోట ఫైల్స్ ఉంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెక్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, ఫ్రెష్గా డాకర్ రన్ అని చెప్పేసి -d -name Nginx అని ఇచ్చేసి Nginx ఇమేజ్ యూజ్ చేసి నేను రన్ చేస్తాను ఒక కంటైనర్. నేను ఏం చేస్తానంటే బేసిక్గా డాకర్ rm -f Nginx అని ఇచ్చేస్తా, నో ప్రాబ్లం. నేను ఇందాక పోర్ట్ మ్యాప్ చేయడం మర్చిపోయాను, అందుకని చెప్పేసి మళ్ళీ నేను పోర్ట్ మ్యాప్ చేస్తా, -p అని ఇచ్చేసి 93 వాడతా ఈసారి. ఓకే, Nginx ఇమేజ్ నేను పుల్ చేసుకొని Nginx నుంచి ఒక కంటైనర్ క్రియేట్ చేస్తున్నా, పోర్ట్ నెంబర్ 93 పైన కదా, డాకర్ ps అని కొట్టాను అనుకో, మనకి Nginx అనే కంటైనర్ రన్ అవుతుంది. దాని లాగ్స్ చెక్ చేయాలనుకో, డాకర్ లాగ్స్ అని చెప్పేసి ఆ కంటైనర్ నేమ్ అన్న ఐడి అని ఇవ్వచ్చు. సో ఈ లాగ్స్ వచ్చాయి చూడండి. సో నేను ఇప్పుడు వచ్చి ఇక్కడ 93కి విజిట్ చేశాను అనుకో, సో మళ్ళీ వచ్చి లాగ్స్ అని కొట్టాను అనుకో, ఇక్కడ మనకి లాగ్స్లో వచ్చేసానండి ఇక్కడ ఎవరు విజిట్ చేశారు ఏందని. జస్ట్ ఓల్డ్ లాగ్స్ మాత్రం వస్తాయి, కంటిన్యూస్గా లాగ్స్ రావాలనుకో -f అని ఇస్తాం, అంటే ప్రజెంట్గా ఎవరైనా విజిట్ చేస్తే ఆ లాగ్స్ కూడా వస్తాయి. నేను ఇక్కడికి వచ్చి లాస్ట్ టెస్ట్ అంట ఏదో ఎర్రర్ పేజ్ వస్తుంది, ఇక్కడ మనకి ఇక్కడ రావాలి, ఇక్కడ ఇక చూసారా లాస్ట్ టెస్ట్ అని విజిట్ చేశారు కాబట్టి ఇట్లా మనం లాగ్స్ చెక్ చేసుకోవచ్చు అన్నమాట, ఇట్లా ఈ లాగ్స్ కమాండ్ యూజ్ చేసి. ఓకే అండి, ఇక్కడితో నేను ఈ వీడియో ఆపుతున్నా. నేను నెక్స్ట్ వీడియోలో CMD అండ్ ఎంట్రీ పాయింట్ గురించి కొంచెం క్లియర్గా చెప్పి దాంతోపాటు ఎక్స్పోజ్ దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.